దేవుడు తన ప్రజలకు ఏదైతే ఇవ్వదలిచాడో ఇస్తాడు కానీ తీసుకోడు. కానీ పొందుకున్న వాళ్ళు దానిని బట్టి దేవుడిని మర్చిపోతున్నారు. నా మాటలు అర్థమైందా? ఇప్పుడు నాకు అభివృద్ధి లేదండి, అభివృద్ధి కొరకు దేవుడిని అడిగాను, నాకు ఇచ్చాడు. ఇప్పుడు అభివృద్ధి చెందక ముందు నేను దేవుడితో ఎంత సాంగత్యం అయితే చేశానో, అభివృద్ధి కలిగిన తర్వాత తగ్గిపోయింది. నేను తండ్రికి దూరం అయిపోయాను. కానీ ఆ తండ్రి మాత్రం తప్పిపోలేదు సుమా, నేనే తప్పిపోయాను. మన దేవుడు ఎంత గొప్పోడంటే తెలుసా? ఎందుకంటే అభివృద్ధి కలకముందు నేను 2-3 గంటలు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు అభివృద్ధి కలిగిన తర్వాత వాటి చక్క పెట్టుకోవడమే సరిపోతుంది. అర్థమైందా? వాటిని సరి చేసుకుంటమే సరిపోతుంది, వాటిని సర్దుకోవటమే సరిపోతుంది. ఆ 3 గంటల సమయంలో 1.5 గంట పోతుంది. అయినా తండ్రి అనే దేవుడు తప్పిపోలేదని ఈ విషయంలో, నా విషయంలో.